హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, రోజులో మనము బార్క్ అండి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ నుంచి అయితే వివిధ రకాల ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. దీంట్లో అనేది ఐటీ వాళ్ళకు కూడా మంచి వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది. అయితే మీరు మీ మొబైల్ ఫోన్లోనే ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటని చెప్తాను. వీడియో నచ్చితే లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్ అయితే మీకోసం తెస్తుంటాము. అండ్ ఇక్కడైతే మీరు చూసుకుంటే మీ మొబైల్ ఫోన్లోనే అప్లై అనేది చేసుకోవచ్చండి. మ్యాక్సిమం అయితే మొబైల్ ఫోన్లో అనేది అప్లై అనేది అవ్వదు. నేను చెప్పిన విధంగా మీరు అప్లై అనేది చేసుకుంటే ఈజీగా అనేది మీరు అప్లై అనేది చేసుకోగలరు. అండ్ ఫస్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదైతే ఇక్కడ ఏప్రిల్ 24 నుంచి స్టార్ట్ అవడం అయితే జరిగింది. అండ్ మే 22 వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోగలరు. ఫస్ట్ అయితే మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అండ్ గైస్, ఇక్కడైతే మీరు దేంట్లో వెళ్ళి అప్లై అనేది చేయాలో అది కూడా అయితే క్లారిటీగా చెప్తాను. ఫస్ట్ అనేది మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని ఉండాల్సి అయితే ఉంటుంది. వన్ టైం రిజిస్ట్రేషన్ పైన ఇక్కడ క్లిక్ అనేది చేయండి. నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే వన్ టైం రిజిస్ట్రేషన్ కంప్లీట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఈ టోటల్ డీటెయిల్స్ అయితే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఫస్ట్ అనేది మీ ప్రీమియరీ డీటెయిల్స్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ మీ నేమ్ అయితే ఇవ్వండి. అండ్ ఇక్కడైతే మీరు చూసుకుంటే మీ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే ఫిల్అప్ అనేది చేయండి. మీ ఫస్ట్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడైతే మీరు చూసుకుంటే మీ ఇన్సెల్ అనేది ఇవ్వచ్చు. తర్వాత మిడిల్ నేమ్ అనేది ఇవ్వండి. అదేవిధంగా సర్ నేమ్ దగ్గర అయినా మీరు ఇన్సెల్ అనేది ఇవ్వచ్చండి. ఈ మిడిల్ నేమ్ అదేవిధంగా సర్ నేమ్ మ్యాండేటరీ ఏం కాదండి, రెడ్ స్టార్ మార్క్ ఉండేది మ్యాండేటరీ అండి. అదైతే మీరు కంపల్సరీగా ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ ఫాదర్ నేమ్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ మీ మదర్ నేమ్ అని ఇవ్వండి. అండ్ నెక్స్ట్ అనేది చూసుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అంటే నేషనాలిటీ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి, ఇండియన్ అని. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే జెండర్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు మేలా ఫీమేలా ట్రాన్స్జెండర్ అని ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మెరిటల్ స్టేటస్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు మ్యారీడా అన్మ్యారీడా అనేది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే కేటగిరీ ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. జెండర్ ఎస్టీ ఎస్సీ ఓబీసీ కేటగిరీ మీరు ఏదైతే అది ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే రిలీజియన్ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు ఏ రిలీజియన్ నుంచి ఉన్నారో ఇక్కడైతే మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అనేది ఇక్కడ మీ స్టేట్ డొమిక్యుల్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ స్టేట్ నుంచి ఇక్కడ బిలాంగ్ చేస్తున్నారో ఇక్కడ ఫిల్అప్ అనేది చేయండి. అలాగే ఇక్కడ ఒకటైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. మీరు కేటగిరీ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత అయితే మీ క్యాస్ట్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఎప్పుడు ఇష్యూ అయిందో ఆ డేట్ కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ సీరియల్ నెంబర్ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సెంటర్ లిస్ట్లో మీ సీరియల్ నెంబర్ అది కూడా అయితే మీరు చూసి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. క్యాస్ట్ పైన చూసుకొని ఇవైతే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే మీ పర్మనెంట్ అడ్రస్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అడ్రస్ లైన్ 1లో మీ హౌస్ నెంబర్ విలేజ్ నేమ్ అని ఇవ్వండి. తర్వాత మండల్, ఆ తర్వాత ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ మళ్ళీ ఇక్కడ చూసుకుంటే సిటీ లేదా విలేజ్ నేమ్ అనేది మళ్ళీ ఇక్కడ మీ విలేజ్ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోండి. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ నుంచి అయితే మీరు స్టేట్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. దీంట్లో మీ స్టేట్ ఏది ఉందో అదైతే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. పిన్ కోడ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత మొబైల్ నెంబర్ అని ఇవ్వండి. ఓన్లీ యాక్టివ్లో ఉన్న మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ మరోసారి ఇవ్వండి. ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఈమెయిల్ ఐడిని మరోసారి ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇవైతే ఇక్కడ మీరు చూసుకున్న తర్వాత అయితే ఇక్కడైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. కరస్పాండింగ్ అడ్రస్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు పర్మనెంట్ అడ్రస్ కరస్పాండింగ్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడ టిక్ చేస్తే సరిపోతుంది. హ్యాష్ట్యాగ్గా ఇక్కడ షో అనేది అవుతుందండి మీరు ఫిల్అప్ చేసిన తర్వాత అయితే. ఇదైతే మీరు గమనించండి. ఒకవేళ వేరుగా ఉంటే ఇక్కడ మీరు ఏం చేయాలంటే మళ్ళీ టిక్ చేసిన తర్వాత మరోసారి ఇక్కడైతే హ్యాష్ట్యాగ్గా అదే విధంగా అయితే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ తర్వాత ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇవ్వండి. తర్వాత కన్ఫర్మ్ ఆధార్ కార్డ్ నెంబర్ మరోసారి ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు లాగిన్ ఐడి అయితే ఒకటి మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సపోజ్గా నేను ఎగ్జాంపుల్గా ఇలా అయితే చూపిస్తున్నానండి. అదేవిధంగా అయితే ఇక్కడ మీరు లాగిన్ ఐడి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత చెక్ అవైలబిలిటీ పైన ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ గైస్, ఇక్కడైతే మీరు చూసుకుంటే లాగిన్ ఐడి అవైలబుల్లో ఉంటే ఇక్కడ చూపిస్తుందండి. లాగిన్ ఐడి అవైలబుల్, ప్రొసీడ్ టు ఫర్దర్ అని ఇక్కడ చూపిస్తుందండి. తర్వాత కన్ఫర్మ్ లాగిన్ ఐడి అని మరోసారి ఇదైతే ఇక్కడ మీరు ఇక్కడ ఫిల్అప్ అనేది చేయండి. ఆఫ్టర్ ఇక్కడ మీరు లాగిన్ పాస్వర్డ్ అయితే ఇక్కడ మీరు సెట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్గా నేను అయితే చూపిస్తున్నాను అండి. అదేవిధంగా అయితే ఏదైనా మీరు పాస్వర్డ్ అయితే ఇక్కడ మీరు సెట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వండి. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఫిల్అప్ అనేది చేయండి. ఓటీఆర్ ఫైనల్ సబ్మిషన్ అనేది ఇక్కడ మీరు చేయండి ఫ్రెండ్స్. కొంచెం ప్రివ్యూ అనేది మొత్తం చూసుకున్న తర్వాత అయితే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. ఎలా ఇక్కడ మీరు అప్లై అనేది చేయాలనుకుంటే ఇక్కడ మీరు చూసుకుంటే మీరైతే ఫస్ట్ అనేది ఇక్కడ మీరు ప్లే స్టోర్లో వెళ్ళిన తర్వాత పఫిన్ క్లౌడ్ బ్రౌజర్ అనే యాప్ అనేది టైప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత యాప్ అనేది ఓపెన్ అవుతుంది. అదైతే మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అది కూడా బ్రౌజరే. దాంట్లో వెళ్ళిన తర్వాత అయితే మీరు ఇలా అయితే చూపిస్తుందండి. తర్వాత బ్రౌజర్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ అనేది ఇక్కడ 3 డాట్లో వెళ్ళాల్సి అయితే ఉంటుందండి.
ఈ 3 డాట్‌లో వెళ్ళిన తర్వాత రిక్వెస్ట్ డెస్క్‌టాప్ సెట్ అని ఆన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ నుంచి అయితే మీరు నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చండి ఈజీగా మొబైల్ ఫోన్‌లో అనేది. అయితే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఓటీఆర్ ఫైనల్ సబ్మిషన్ వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మీరంతా ఓకే అనుకుంటే మీరు ఫిలప్ చేసేంతా ఓకే ఉంటే ఫైనల్ సబ్మిషన్ చేయాలి. ఒకవేళ మీరు ఏదైనా రాంగ్‌గా ఫిలప్ చేశామనుకుంటే ఇక్కడ ఎడిట్‌లో వెళ్ళి మళ్ళీ అనేది మీరు ఎడిట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఐ కన్ఫర్మ్ దగ్గర ఇక్కడ యాక్సెప్ట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ ఫైనల్ సబ్మిషన్‌లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఏదైనా రాంగ్‌గా ఫిలప్ చేస్తే ఎడిట్‌లో వెళ్ళి మళ్ళీ చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అంతా ఓకే ఉంటే ఓటీఆర్ ఫైనల్ సబ్మిషన్‌లో వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడైతే మీ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ అవ్వడం అయితే జరిగిందండి. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే క్లిక్ హియర్ టు లాగిన్‌లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది మీరు. సో గైస్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ రిజిస్ట్రేషన్ ఐడి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆల్రెడీ మీ మొబైల్ ఫోన్‌లో రావడం అయితే జరుగుతుంది. ఫిలప్ చేసేటప్పుడు ఆల్రెడీ మీరు ఇచ్చారు కదండి రిజిస్ట్రేషన్ ఐడి అనేది. అదైతే ఇక్కడ మీరు ఫిలప్ అనేది చేయండి. తర్వాత పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చిన తర్వాత ఈ క్యాప్చా అనేది ఇక్కడైతే ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ లాగిన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ ఈమెయిల్ ఐడికి అనేది ఇక్కడ ఒక ఓటీపీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఈమెయిల్ ఐడి లేకపోతే ఇక్కడ ఎస్ఎంఎస్లో వచ్చిన ఓటీపీ అనేది ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత వెరిఫై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అనేది ఇక్కడ అయితే మీరు చూసుకుంటే ఫోటో అదేవిధంగా సిగ్నేచర్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇది 20 to 50 కేబీలో అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. జేపీజీ కానీ జేపీఈజీ ఫార్మాట్లో. తర్వాత ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇది కూడా ఇక్కడ మీరు చూసుకుంటే 10 to 20 కేబీ లోపు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసే ఫైల్లో వెళ్ళిన తర్వాత చూస్ చేసుకున్న తర్వాత అప్లోడ్ సిగ్నేచర్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. గైస్ ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు ఫోటో అయితే ఎలా ఉండాలో ఫస్ట్ అనేది ఇక్కడ ఫస్ట్ కాలంలో చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇలా అయితే మీరు సెల్ఫీ దిగిన ఏదో స్టైలిష్గా దిగిన ఫొటోస్ కానీ ఏదైనా మాస్క్ వేసుకొని టోపీ వేసుకొని ఇలాంటి అయితే యాక్సెప్ట్ అనేది చేయరండి. ఇవైతే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆ ఇయర్ బై దగ్గర ఇక్కడ టిక్ చేసిన తర్వాత క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే చాలా రకాల పోస్టులు అయితే ఉండడం అయితే జరిగిందండి. దీంట్లో మీకు ఉన్న క్వాలిఫికేషన్ ఏంది మిగతా అనేది చూసుకోవాల్సి అయితే ఉంటుంది నోటిఫికేషన్. ఆఫ్టర్ అనేది ఇక్కడ అప్లై పైన ఇక్కడ మీరు క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ట్రేడ్ సర్టిఫికేట్ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీంట్లోనే చూసుకుంటే మీరు ఐటీఐ 2 ఇయర్ చేశారా లేదా అప్రెంటిస్‌షిప్ 2 ఇయర్ చేశారా అని ఇక్కడ మీరు చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. లేదా 1 ఇయర్ ఐటీ అదేవిధంగా అప్రెంటిస్‌షిప్ చేసినా చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. లేకపోతే నో పైన ఉంచాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు ప్రజెంట్ ఎంప్లాయ్ పర్సన్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. దీంట్లోనే ఫస్ట్ అనేది చూసుకుంటే మీ ఎస్ఎస్సి డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఎస్ఎస్సిలో ఫస్ట్ ఇక్కడ సెలెక్ట్లో వెళ్ళి సైన్స్ అదేవిధంగా మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది మీ దగ్గర ఉందని ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ స్కూల్ నేమ్ అదేవిధంగా బోర్డ్ నేమ్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఏదో ఒకటి. తర్వాత మ్యాక్సిమం మార్క్స్ దగ్గర అయితే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. మీకు టోటల్ ఎంత మార్క్స్ ఉంటాయి అనేది. ఆఫ్టర్ అప్లిమెంట్ మార్క్స్ దగ్గర మీకు వచ్చిన మార్క్స్ ఎంత ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత పర్సంటేజ్ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడైతే మీరు చూసుకుంటే లాస్ట్ అనేది మీరు ఎప్పుడు పాస్ అయ్యారో ఇయర్ అదేవిధంగా మంత్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఐటీ డీటెయిల్స్ అనేది ఫిల్అప్ అనేది చేయండి. ఇక్కడ మీరు ఐటీ సర్టిఫికేట్ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ మీ కాలేజ్ నేమ్ లేకపోతే మీరు బోర్డ్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోండి. ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. తర్వాత మ్యాక్సిమం మార్క్స్ ఎంత ఉండి మీకు వచ్చిన మార్క్స్ ఎంత అదేవిధంగా పర్సంటేజ్లో ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. అండ్ డ్యూరేషన్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే మీకు అనేది ఎన్ని ఇయర్ మీరు ఇక్కడ చేశారని ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. తర్వాత మీరు ఏ మంత్లో పాస్ అయ్యారో ఎప్పుడు పాస్ అయ్యారో ఇయర్ అనేది ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ అదర్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయొచ్చు లేకపోతే వదిలేయచ్చు. తర్వాత సెంటర్ ఎగ్జామ్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్ అయితే ఉండడం అయితే జరిగిందండి. మనకు దగ్గరలో ఉంటాయి కాబట్టి అవి మాత్రమే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్ అదేవిధంగా ఏపీలో కూడా ఇక్కడ విశాఖపట్నం విజయవాడ ఇవ్వడం అయితే జరిగిందండి. అవి అయితే ఇక్కడ మీరు చూస్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే సేవ్ అండ్ డ్రాఫ్ట్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రివ్యూలో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ డిక్లరేషన్ చేయాల్సి అయితే ఉంటుందండి. టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఈ క్యాప్చా ఇక్కడ ఫిల్అప్ చేసి ఇక్కడ మీరు ఫైనల్ సబ్మిషన్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఏదైనా రాంగ్‌గా ఫిల్అప్ చేస్తే ఎడిట్ ఆప్షన్లో వెళ్ళి మళ్ళీ ఎడిట్ అనేది చేసుకోవచ్చు. సో గైస్ నెక్స్ట్ అనేది ఇక్కడ మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది అవ్వడం అయితే జరిగింది. ఆఫ్టర్ క్లిక్ హోమ్ తర్వాత వెళ్ళిన తర్వాత ఇక్కడైతే మళ్ళీ లాగిన్ అయ్యి మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్ అనేది తీసుకోవచ్చండి. అండ్ ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకు ఎక్సర్వీస్ మెన్ వాళ్ళకు ఎలాంటి ఫీజు అయితే లేదు. మిగతా క్యాండిడేట్ వాళ్ళకైతే ఫీజు డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. వాళ్ళైతే ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుందండి. మిగతా వాళ్ళైతే ప్రింట్ తీసి మీ దగ్గర పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ అనేది చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.